Hello everyone, welcome to T1 Academy. I am Sudhir Kumar. September 7th మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించిన ఎగ్జాము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలిసిందే. సో దాంట్లో జనరల్ స్టడీస్ పేపర్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. సో మనం ఈ సెషన్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో, అదేవిధంగా పాలసీస్, స్కీమ్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎగ్జామ్లో హైగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్స్ని సెలెక్ట్ చేసి క్విక్ రివిజన్ మోడల్లో మీకు కరెంట్ అఫైర్స్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, స్కీమ్స్ కానీ, అదేవిధంగా పాలసీస్ కానీ, అదేవిధంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి క్విక్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి క్యాబినెట్కి సంబంధించి ఏమేమి డిసిషన్స్ తీసుకున్నారు గత కొద్ది కాలంగానే ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి ప్రధానంగా వచ్చేసి టూరిజం సెక్టార్ని ఇండస్ట్రియల్ సెక్టార్గా గుర్తించడం జరిగింది, ఇండస్ట్రియల్ స్టేటస్గా ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే టూరిజం సెక్టార్ని ప్రమోషన్ చేయడం కోసము, అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏవైతే సబ్సిడీస్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవి ఇప్పుడు టూరిజం సెక్టార్ కూడా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూద్దాము. తర్వాత హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయబోతున్నట్టు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, ఇటీవల కాలంలో క్యాబినెట్ మీటింగ్లో ఒక ప్రధానమైనటువంటి డిసిషన్ రావడం జరిగింది. సో హైకోర్టు బెంచ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఇప్పుడు అమరావతిలో ఉంది కదా, సో పూర్తి హైకోర్టు వచ్చేసి ఇక్కడ ఉంది. సో బెంచ్, మనకు బెంచెస్ కూడా ఏర్పాటు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఎన్నో ఏళ్ళ నుంచి కర్నూలులో ఒక బెంచ్ని ఏర్పాటు చేయాలి అంటున్నారు. సో అది ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఓకే, కర్నూలులో బెంచ్ అనేది రాబోతుంది. అదేవిధంగా నార్కోటిక్స్ సంబంధించి టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి పేరు మార్చడం జరిగింది. దాని పేరు ఈగల్. ఓకే, ఈగల్, ఎక్స్పర్ట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్. దీనికి సంబంధించి కూడా డీటెయిల్గా చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ రివ్యూ కమిటీని అబాలిష్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, జ్యుడిషియల్ రివ్యూ కమిటీ అంటున్నాడు, దీన్ని అబాలిష్ చేశారు. మరి జ్యుడిషియల్ కమిటీ రివ్యూ కమిటీ ఒకప్పుడు ఏం చేసింది అంటే, బేసిక్గా గవర్నమెంట్కి సంబంధించిన టెండర్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని రివ్యూ చేయడం జరిగింది. అది గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఆ రివ్యూ కమిటీ ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం జరిగింది. ఇవి ప్రధానంగా క్యాబినెట్ తీసుకున్నటువంటి డిసిషన్స్. లెట్స్ సీ మోర్. ఓకే, టూరిజం పాలసీ గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టూరిజం పాలసీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్, అంటే టూరిజం సెక్టార్ని బేసిక్గా పెంచడానికి కోసం అని చెప్పేసి డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో కొన్ని ఇన్సెంటివ్స్ బేసిక్గా అనౌన్స్ చేశారు. సో దానికి సంబంధించి చూద్దాము. ఓకే, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఫర్ రిలీజ్డ్. ఓకే, డీటెయిల్డ్ గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి స్టాంపు డ్యూటీ, అదేవిధంగా లోకల్ బాడీ ఫీజు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో టూరిజం సెక్టార్కి సంబంధించి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్లో భాగంగా స్టాంపు డ్యూటీ, అదేవిధంగా లోకల్ బాడీ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. ఓకే, పవర్ టారిఫ్స్లో భాగంగా 100% ఎగ్జామ్షన్ ఆన్ ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ ఫర్ 5 years. 5 years వరకు 100% టారిఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రిసిటీ కట్టాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిక్ బిల్లు ఏవైతే ఉంటాయో అవి కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ఫిక్స్డ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఒక క్యాప్ పెడతారు కదా, ఆ క్యాప్ వరకు మాత్రమే కట్టాల్సిన అవసరం లేదన్నమాట. తర్వాత దానికంటే ఎక్సెస్ బిల్ వస్తే మాత్రం కట్టాల్సిందే. ఓకే, సర్టిఫికేషన్ సబ్సిడీ, సో రియంబర్స్మెంట్ ఆఫ్ అప్ టు 2 lakhs ఫర్ నేషనల్, అదేవిధంగా 10 lakhs ఫర్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. సో టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా బేసిక్గా సర్టిఫికేషన్ పొందాలి అంటే రియంబర్స్మెంట్ అనేది ఇస్తారు. బేసిక్గా సర్టిఫికేషన్ ఫైల్ చేయాలంటే డబ్బులు అవసరం. సో ఆ మనీకి బేసిక్గా 2 lakhs నేషనల్ సర్టిఫికేషన్ పొందాలి అంటే 2 lakhs వరకు రియంబర్స్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ లైక్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అలాంటి సర్టిఫికేషన్స్ కోసము 10 lakhs వరకు కూడా స్టేట్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇవ్వనుంది. ఓకే, జిఎస్టీ రియంబర్స్మెంట్ వచ్చేసి 100% జిఎస్టీ ఎగ్జామ్షన్ ఫర్ 7 years. ఓకే, ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్ దిస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 7 to 15 years. స్మాల్ అండ్ మీడియం వాటికి వచ్చేసి అప్ టు ది కాస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 7% వరకు ఉంది.
ఓకే, తర్వాత లార్జ్ ఒకవేళ పెద్ద ప్రాజెక్ట్స్ అయితే వాటికి 7 to 15 years వరకు జిఎస్టీ ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఓకే, దీస్ ఆర్ ద టూరిజం పాలసీ గైడ్ లైన్స్. ఓకే, కంపల్సరీగా ఇవి ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎన్హాన్స్డ్ సబ్సిడీస్ ఫర్ ఎంటర్ప్రినర్. సో ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీస్ని కానీ ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళను ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి సబ్సిడీస్ అనేటివి అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు? ఏపీ గవర్నమెంట్. సో దానికి సంబంధించి ఏంటి అనేది చూద్దాం. ద గవర్నమెంట్ అమెండెడ్ 4 key policies, ఓకే, టు ప్రొవైడ్ గ్రేటర్ సపోర్ట్ టు ది ఎంటర్ప్రినర్స్ ఫర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కోసము. సో దీంట్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి సబ్సిడీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది 35% నుంచి 45%. అంటే ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలనుకున్నారనుకోండి, దానికి ఒక ₹1,00,00,000 అవుతాయి. సో దానికి ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 అవుతుంది కాబట్టి దాంట్లో ఒకప్పుడు సబ్సిడీ ఎంత? 35%. అంటే గవర్నమెంట్ 35% వరకు, అంటే 30 లక్షల వరకు గవర్నమెంట్ ఇచ్చేది. దాన్ని ఇప్పుడు 45 లక్షలకు పెంచడం జరిగింది. ఇలా బేస్డ్ అపాన్ ది ప్రాజెక్ట్ చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంతవరకు పెంచారు అంటే 35% నుంచి 45% పెంచడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా లాజిస్టిక్స్ సబ్సిడీ వచ్చేసి 75 lakhs వరకు క్యాప్ పెట్టడం జరిగింది. ల్యాండ్ కాస్ట్ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో ఏపీఐఐసి పార్క్స్లో ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళ కోసము ఏంటి, ల్యాండ్ కాస్ట్ సబ్సిడీ వాజ్ రేజ్డ్ అప్ టు 75%. ఓకే, సో క్యాప్ ఎంత పెట్టారు? 25 lakhs పెట్టారు. అంటే ఎస్సీ, ఎస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ స్మాల్ అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ని ఏపీఐఐసి సెంటర్లలో, పార్క్స్లలో కనుక ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ల్యాండ్ కొనుక్కోవాలి. సో ఆ ల్యాండ్ కొనుక్కోవాలి అంటే దాదాపుగా ఎంత? 75% వరకు సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా అంటే క్యాప్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో 25 lakhs వరకు క్యాప్ పెట్టడం జరిగింది. ఓకే, కొంచెం స్పీడ్గా చెప్తాను, ఎందుకు అంటే మీ టైం వేస్ట్ అవ్వకూడదు, అలాగే క్విక్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ క్లాసిఫికేషన్. మనకి August 1, 2024 రోజున సుప్రీంకోర్టు ఏంటి, స్టేట్ గవర్నమెంట్స్ ఎస్సీ క్లాసిఫికేషన్స్, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా, మనకి ఇక్కడ కూడా క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ అధికారి పైన, ఏ రిటైర్డ్ ఉద్యోగితోని కమిటీ వేసిందంటే రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో March 10, 2025 రోజున ఇది సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, ఈ కమిటీ ఈ రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఆ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో గ్రూప్ 1లో వచ్చేసి రేలీ ఎవరైతే ఉన్నారో రెల్లి, సో వారికి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. కీ సబ్ క్యాస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సబ్ క్యాస్ట్లు ఎన్ని? 12 ఉన్నాయి ఏ గ్రూప్లో, గ్రూప్ 1లో. రిజర్వేషన్ కోటా ఎంత? 1%. గ్రూప్ 2 వచ్చేసి మాదిగా 18 సబ్ క్యాస్ట్లు ఉండడం జరిగింది. ఓకే, 6.5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మాలా వచ్చేసి 29. ఓకే, గ్రూప్ 3లో 29. ఓకే, 7.5% రిజర్వేషన్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో గ్రూప్ 1లో 12 సబ్ క్యాస్ట్లు ఉండడం జరిగింది, వాటికి 1% రిజర్వేషన్. గ్రూప్ 2లో వచ్చేసి 18 సబ్ క్యాస్ట్లు ఉండడం జరిగింది, 6.5%. గ్రూప్ 3లో వచ్చేసి 29, 7.5%. దిస్ ఈజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో అకార్డింగ్ టు ది సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ August 1, 2024 ప్రకారము ఏదైతే కమిటీ వేశారో కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని సబ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ని బేసిక్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే జలహారతి కార్పొరేషన్, ఎస్పెషల్లీ రాయలసీమ రీజన్ ఏదైతే ఉందో మేజర్గా అక్కడ వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని పెంచడం కోసం అని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్గా సీఎం గారు ఉండడం జరుగుతుంది. ఓకే, వైస్ చైర్మన్గా వచ్చేసి మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో వారు, ఇరిగేషన్ మినిస్టర్, సింపుల్గా చెప్పాలంటే ఇరిగేషన్ మినిస్టర్. దీనికి జలహారతి కార్పొరేషన్కి బేసిక్గా వైస్ చైర్మన్గా ఉంటారు. చైర్మన్గా వచ్చేసి ఎవరు? సీఎం ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ రాయలసీమ రీజియన్లో గోదావరి ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో గోదావరి ఫ్లడ్ వాటర్ని తరలించి అక్కడ బేసిక్గా 9.14 lakhs హెక్టార్స్ వరకు పంట అనేది చేతికి అందించాలి. హెక్టార్స్కి బేసిక్గా 9.14 lakhs ఆఫ్
హెక్టార్స్కి బేసిక్గా ఇరిగేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్పొరేషన్ ఏంటంటే ఏం ప్రాజెక్ట్స్ చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ప్రాజెక్ట్స్ని అనే నినాదం పైన వీరు వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29 గాను ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. ఏ రోజున March 24, 2025 టు ఎస్టాబ్లిష్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ గ్లోబల్లీ కాంపిటేటివ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ హబ్గా. ఇప్పుడు బేసిక్గా మనకి 2014 తర్వాత ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలి అన్న ఉద్దేశంతో స్టార్టప్స్ అదేవిధంగా ఇన్నోవేషన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ పాలసీస్ని తీసుకురావడం జరిగింది 2024-29 గాను. ఓకే, దీంట్లో భాగంగా స్టార్టప్ క్రియేషన్ వచ్చేసి ఫర్ 5 ఇయర్స్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో 20,000కు పైగా స్టార్టప్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. అదేవిధంగా 1 lakhs వరకు జాబ్స్ అనేటివి బేసిక్గా జనరేట్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి 20S యూనికార్న్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హై వాల్యూ స్టార్టప్స్ 20S యూనికార్న్స్ అంటే సూన్ టు బి యూనికార్న్స్ అంటే త్వరలో యూనికార్న్ స్టార్టప్స్గా యూనికార్న్ కంపెనీస్గా మారబోయేటువంటి 20 కావాలి. అదేవిధంగా 10 వచ్చేసి యూనికార్న్ వాల్యూస్తోని ఉండాలి అని చెప్పేసి ఈ బేసిక్గా ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ ప్రకారం చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయబడుతున్నారు. ఎమర్జింగ్ ఫీల్డ్స్ లైక్ డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా మిషన్ లెర్నింగ్లో భాగంగా. ఓకే, ఎన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని 10, ఎన్ని సూన్ టు బి యూనికార్న్ కంపెనీస్ కావాలనుకున్నారు 20, ఎన్ని యూనికార్న్ కంపెనీస్ కావాలనుకున్నారు 10. సో మనకి యూనికార్న్ కంపెనీ అంటే $1 బిలియన్ ఏదైతే వాల్యూ చేస్తుందో దాన్ని యూనికార్న్ కంపెనీగా గుర్తించడం జరుగుతుంది. ఓకే, సో నేషనల్ ఓరియంటల్లో కూడా యూనికార్న్ కంపెనీస్ ఎన్ని అనేది కూడా ఇంపార్టెంట్. మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తంలో మన ఇండియా వచ్చేసి 3rd హైయెస్ట్ యూనికార్న్ కంపెనీస్గా నిలవడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29 ఫర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2024-29. సో ప్రతిదీ కూడా ఇప్పుడు పాలసీస్ ఏవైతే ఉన్నాయో 2024 నుంచి 2029కి గాను తీసుకురావడం జరిగింది. సో దీంట్లో టార్గెట్స్ చాలా ఇంపార్టెంట్. సో టార్గెట్ ఓరియంటల్లో కూడా చదువుకోవాలి. సో టు పొజిషన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ లీడింగ్ డెస్టినేషన్ ఫర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాలసీస్ని తీసుకురావడం జరిగింది 2024-2029 గాను. సో అచీవ్ 4.2 lakh crore ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. ఓకే, ప్రొడక్ట్ అనేది రావాలి ఎంత 5 ఇయర్స్లో 4.2 lakhs crores వరకు ప్రొడక్షన్ అనేది చేయాలి అనేది నినాదంగా పెట్టుకున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ బై ది 2029. సో మరి ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి క్లస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2024-29 గాను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ని ఎక్కడ తీసుకురాబోతున్నారు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, శ్రీ సిటీ, అనంతపురం, కడప ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, శ్రీ సిటీ, అనంతపూర్ అండ్ కడప. సో దీంట్లో భాగంగా మరి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో భాగంగా బూస్టప్ ఇవ్వాలి కదా. సో బూస్టప్ కోసం ఏంటి, స్టాంప్ డ్యూటీ 100% ఎగ్జంప్షన్ ఫర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కోసం అని చెప్పేసి 100% స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ చేయడం జరిగింది. తర్వాత పవర్ సబ్సిడీ వచ్చేసి ₹1 per unit ఫర్ 5 years. ఎవరైతే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని, సో వారికి 5 years వరకు ఒక యూనిట్ కరెంట్కి ₹1 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో సబ్సిడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్ ఇన్సెంటివ్, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ టు లింక్ టు ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0. ఓకే, సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ. సో దీంట్లో భాగంగా సెమీ కండక్టర్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ని క్యాపిటల్ ఆఫ్ సెమీ కండక్టర్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. సో మనం రీసెంట్గా చూసాం సెమీకాన్ ఇండియాలో, అంటే బేసిక్గా ఇండియాని ఓవరాల్గా ఏంటి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, అంటే డిజైన్లో అదేవిధంగా పూర్తిగా చిప్ డిజైన్లో, లింకింగ్లో ఇదంతా కూడా హబ్గా మార్చాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కూడా సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే
ఫ్యాబ్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఫోకస్ చేసేది ఏంటంటే సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్స్. అంటే బేసిక్గా మనకి ఎల్ఈడి స్క్రీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మొబైల్ ఫోన్ స్క్రీన్స్. సో దానికి సంబంధించిన డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ని ఎండ్ టు ఎండ్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. సో దీంట్లో ఫోకస్ ఏరియాస్ ఏంటి? సెమీ కండక్టర్, సిలికాన్ ఫోనోటిక్స్, ఓకే, ఫోటోనిక్స్, అదేవిధంగా సెన్సార్స్, రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావాలనుకుంటున్నారు, ఓకే, డెవలప్ చేయాలనుకుంటున్నారు. హైలీ స్ట్రాటజిక్ పాలసీ, సెమీ కండక్టర్స్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్. సో వీటిని ఎలక్ట్రానిక్ డైమండ్స్గా కూడా పేర్కొనడం జరుగుతుంది, ఓకే. సో ఇండియా సెమీ కండక్టర్ మిషన్కి ఎంతగానో ఈ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా బేసిక్గా ఆంధ్రప్రదేశ్ని సెమీ కండక్టర్ హబ్గా మార్చాలి అనుకుంటున్నారు, ఓకే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్లో భాగంగా బేసిక్గా కాంపిటేటివ్ ఓరియంటల్లో ఇండస్ట్రియల్ కారిడార్స్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. సో దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీని డెవలప్ చేయనున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ, ఓకే, కారిడార్ పార్ట్ ఆఫ్ ది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా మనకి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీని డెవలప్ చేయనున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2193 crores. సో ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించి ఏదైతే స్కీమ్ ఉందో దాంట్లో చెన్నై నుంచి బెంగళూరులో భాగంగా ఏ సిటీని బేసిక్గా ఇండస్ట్రియల్ సిటీగా డెవలప్ చేయాలన్నారు అంటే కృష్ణపట్నం సిటీ, ఓకే. సో ఫిబ్రవరి 2027 కల్లా దీన్ని కంప్లీట్ చేయాలన్నారు. సో ఇక్కడ ఫోకసింగ్ ఏరియాస్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాసిటికల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ. నెక్స్ట్ వచ్చేసి కొప్పర్తి, అదేవిధంగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట. సో కొప్పర్తి వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఉండడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1264.44 crores ఇన్వెస్ట్ చేయనున్నారు. ఓవర్ 2596 crores ఎకర్స్లో, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓర్వకల్, కర్నూలు డిస్టిక్. సో మనకి ఈ ప్లేసెస్ ఏ డిస్టిక్లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1771.19 crores అనేది ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారు ఓవర్ 2624.64 ఎకర్స్లో. సో ఫేజ్ 1 ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3035.63 crores ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారు. సో దీస్ ఆర్ ద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్. ఫస్ట్ వచ్చేసి మనకి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ, తర్వాత కొప్పర్తి వచ్చేసి మనకి వైఎస్ఆర్ కడప డిస్టిక్, తర్వాత ఓర్వకల్ వచ్చేసి మనకి కర్నూలు డిస్టిక్లో ఉండడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్స్ వాటి యొక్క ఎకర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే స్పెషలైజ్డ్ పార్క్స్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి కొన్ని స్పెషలైజ్డ్ పార్క్స్ ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మనకు బల్క్ డ్రగ్ పార్క్ అనేది రాబోతుంది. ఎక్కడ? అనకాపల్లి డిస్టిక్ నక్కపల్లి అనే దగ్గర అనకాపల్లి డిస్టిక్లో రావడం జరుగుతుంది బల్క్ డ్రగ్ పార్క్. సో దీంట్లో 2001 ఎకర్లతోని ఈ పార్క్ని డెవలప్ చేయనున్నారు. సో ఇనిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ వచ్చేసి 1876.66 crores. ఎక్స్పెక్టెడ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000 నుంచి బేసిక్గా 14,000 crores వరకు ఈ బల్క్ డ్రగ్ పార్క్లో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రధానంగా బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మనకి అనకాపల్లి డిస్టిక్ నక్కపల్లిలో, ఓకే. సో బేసిక్గా ఇక్కడ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి వీటిని డెవలప్ చేయాలి. వీటికి ఈ అనకాపల్లి ఏదైతే మనకుందో, నక్కపల్లి ఏదైతే ఉందో దాన్ని యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్కి హబ్గా మార్చాలి అనుకుంటున్నారు. తర్వాత ఏపీ మెడిటెక్ జోన్ వచ్చేసి విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. సో లేటెస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి సైక్లోట్రాన్ అనే సెంటర్ వాస్ ఇనాగ్రేటెడ్ బై ది సీఎం, ఓకే. ఎప్పుడు July 11th, 2024 రోజున, ఓకే. సైక్లోట్రాన్ అంటే ఏంటి? మనకి పార్టికల్ యాక్సలరేటర్ యూజ్డ్ ఫర్ ది కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సైక్లోట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అనేది ఇంపార్టెంట్. ఏపీ మెడిటెక్ జోన్ ఏదైతే ఉందో విశాఖపట్నం దగ్గర, ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు అమరావతి యాజ్ ఎ టెక్నాలజీ హబ్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ, ఓకే. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ వస్తుందంటే
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఇన్ ఏ మేజర్ స్ట్రాటజిక్ మూవ్ అమరావతి ఈజ్ సెట్ టు హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వాలే టెక్నాలజీ పార్క్. ఓకే, పొజిషనింగ్ ద స్టేట్ టు ది ఫోర్ ఫ్రంట్ ఇన్ ది గ్లోబల్ క్వాంటమ్ కంప్యూటింగ్ రేస్లో మన రాష్ట్రాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలి అనుకుంటున్నారు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎక్కడ రాబోతుంది? అమరావతిలో రాబోతుంది. ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ఆర్ షెడ్యూల్ బిగిన్ ఫ్రమ్ January 1, 2026. సో దీనికి IBM వాళ్ళు టెక్నాలజీ పార్ట్నర్గా ఉండడం జరిగింది. మనకు IBM కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు టెక్నాలజీ పార్ట్నర్గా ఉండడం జరిగింది. దీంట్లో భాగంగా క్వాంటమ్ సిస్టమ్ 2 ఇన్ అమరావతిని డెవలప్ చేయనున్నారు. ఓకే, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్లో భాగంగా 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్స్ని యూజ్ చేయనున్నారు. ఇది ఇంపార్టెంట్. సో క్వాంటమ్ వ్యాలీలో భాగంగా IBM వాళ్ళు ఏ ప్రాసెసర్స్ని డెవలప్ చేయనున్నారు అంటే 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్స్ని యూజ్ చేయనున్నారు. ఓకే, దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఎక్కడ రాబోతుంది? బేసిక్గా అమరావతిలో రాబోతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే న్యూ సదర్న్ కోస్ట్ రైల్వే జోన్ని ఎన్నో రోజుల నుంచి బేసిక్గా అడుగుతున్నటువంటి సదర్న్ కోస్ట్ రైల్వే జోన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సెంట్రల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా సెంట్రల్ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఓకే, సెంట్రల్ న్యూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎక్కడ? విశాఖపట్నం యాజ్ ద హెడ్ క్వార్టర్స్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ అప్రూవ్డ్ అనమాట. ఎప్పుడు? February 7, 2025 రోజున హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? విశాఖపట్నం. దీంట్లో భాగంగా 4 డివిజన్ సెంటర్డ్ ఎట్ విశాఖపట్నం. ఓకే, ద ఎగ్జిస్టింగ్ వాల్తేర్ రైల్వే డివిజన్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ బైఫర్గేటెడ్ అండ్ రీనేమ్డ్ యాజ్ ద విశాఖపట్నం రైల్వే డివిజన్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా రాయగడ రైల్వే డివిజన్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ క్రియేటెడ్ విచ్ విల్ బి అండర్ ది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో భాగంగా రాయగడ రైల్వే డివిజన్ వస్తుంది. అదేవిధంగా మనకి వాల్తేర్ రైల్వే డివిజన్ని విశాఖపట్నం రైల్వే డివిజన్గా మార్చడం జరిగింది. సో మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏది అంటే విశాఖపట్నం. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మేజర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ. సో ఆంధ్రప్రదేశ్లో రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ పెంచాలి అని చెప్పేసి దాంట్లో భాగంగా కొన్ని ఎయిర్పోర్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ ఎయిర్పోర్ట్స్ ఏంటి అనేది చూద్దాము. కుప్పం చిత్తూరు డిస్టిక్, తర్వాత దాగదర్తి నెల్లూరు డిస్టిక్, శ్రీకాకుళం, ఓకే, తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్, అదేవిధంగా నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్, తుని అన్నవరం, ఓకే, తుని అన్నవరం కాకినాడ డిస్టిక్, ఒంగోలు వచ్చేసి ప్రకాశం డిస్టిక్. సో ఈ 7 కొత్తగా ఎయిర్పోర్ట్స్ని ఏర్పాటు చేయనున్నారు రీజనల్ కనెక్టివిటీ కోసం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు అడవి తల్లి బాటా ప్రోగ్రామ్. సో బేసిక్గా ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, రోడ్ కనెక్టివిటీని పెంచాలి, వాళ్ళకంటూ ప్రాపర్గా రోడ్ కనెక్టివిటీ ఉండాలన్న ఉద్దేశంతో అడవి తల్లి బాట ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఎక్కడ ఏంటి అని చూద్దాము. సో పాత్ టు ది ఫారెస్ట్ మదర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. పాత్ టు ది ఫారెస్ట్ మదర్. సో దీంట్లో భాగంగా సబ్స్టాన్షియల్ 1005 crores అనేది బేసిక్గా అలొకేషన్ చేయడం జరిగింది. సో అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అయినటువంటి దుబ్రిగూడ మండల్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ అనేది అడవి తల్లి బాటా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రిషికొండ బీచెస్ లాసెస్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అనేది బేసిక్గా క్లీన్ బీచెస్కి అనేవి ఇవ్వడం జరుగుతుంది కదా. సో టు ప్రమోట్ టూరిజం అండ్ అదేవిధంగా మనకి బీచెస్ని క్లీన్గా ఉంచడం కోసం అని చెప్పేసి. సో దీన్ని ఎవరిస్తారు? డెన్మార్క్ బేస్ అయినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వారు ఇవ్వడం జరుగుతుంది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో దీంట్లో భాగంగా రిషికొండ బీచ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే రిషికొండ బీచ్ ఏదైతే ఉందో దానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ కొన్ని కంప్లైంట్స్ వల్ల ఫారినర్స్ కంప్లైంట్స్ వల్ల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని టెంపరీగా హాల్ట్ చేయడం జరిగింది, టెంపరీగా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ బేసిక్గా అక్కడ క్లీన్నెస్ ఆ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రిలేటెడ్ ఏమైతే యాక్టివిటీస్ని పెంచుతారో అప్పుడు మళ్ళీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఈగల్ ఫోర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో నార్కోటిక్స్ ఏదైతే ఉందో నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కి ఈగల్ ఫోర్స్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఎందుకు? గాంజా ఇలాంటి రిలవెంట్ ఏవైతే నార్కోటిక్స్ ఉన్నాయో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి స్పెషల్ టాస్క్ ఫోర్స్గా ఈగల్ ఫోర్స్ని తీర్చిదిద్దడం జరిగింది. ఓకే, సో దీనికోసం అని చెప్పేసి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్, దీని యొక్క ఈగల్ పేరేంటి?
ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? November 28, 2024 రోజున. సో టు సర్వ్ యాజ్ ద స్టేట్స్ నోడల్ ఏజెన్సీ ఫర్ కాంబాటింగ్ కల్టివేషన్, ట్రాఫికింగ్ అండ్ అబ్యూస్ కెనబీస్, గంజా ఏదైతే ఉంటుందో అది పండించడం కానీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వీటన్నిటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ ఈగల్ ఫోర్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆపరేషనల్ స్ట్రక్చర్ అండ్ లీడర్షిప్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా హెడెడ్ బై ది ఐజీ ఏకే రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈగల్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 415 అండ్ స్పెషల్లీ ట్రైన్డ్ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫోర్స్లో ఉంచడం జరిగింది. ఓకే, అదేవిధంగా స్టేట్ లెవెల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ? అమరావతిలో. డిస్ట్రిక్ట్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్స్ వచ్చేసి 26 యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ 4 స్పెషలైజ్డ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఆర్ ప్లేస్ ఇన్ క్యారింగ్ అవుట్ మేజర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్ ఇంటర్ జోన్ ఓరియంటల్లో కూడా ఈ టాస్క్ ఫోర్స్ అనేది వర్క్ చేయనున్నాయి. సో ఈగల్ ఫోర్స్ దీనికి యాంటీ నార్కోటిక్స్ పర్పస్లో ట్రాన్స్పోర్టేషన్, కల్టివేషన్ని అరికట్టడం కోసము. ఓకే, దీంట్లో భాగంగా స్ట్రక్చర్ వచ్చేసి స్టేట్ లెవెల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఉంది ఎక్కడ? అమరావతిలో. అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 26 డిస్ట్రిక్ట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో జోనల్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కోసం 4 టాస్క్ ఫోర్స్ని కూడా అడిషనల్గా ఉంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే శక్తి యాప్ వాట్సాప్ హెల్ప్ లైన్. సో బేసిక్గా ఉమెన్ సేఫ్టీ, గర్ల్స్ కోసం సేఫ్టీ, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పేసి శక్తి యాప్ అదేవిధంగా వాట్సాప్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో సింపుల్గా ఇక్కడ నుంచి వాట్సాప్ నెంబరు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7993485111. ఓకే, 7993485111 అనేది వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ ది ఉమెన్స్. ఓకే, ఎక్కడ? ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో హెల్ప్ లైన్ నెంబర్గా దీన్ని వాడడం జరుగుతుంది. ఓకే, శక్తి యాప్ అండ్ అండ్ ఇంటిగ్రేటెడ్ వాట్సాప్ హెల్ప్ లైన్ కూడా. దీంట్లో SOS ఫ్యూచర్ ఏంటి? NOS బటన్. సో బేసిక్గా నీడ్ ఆఫ్ సర్వీసెస్ SOS బటన్ అని వాట్సాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా అలర్ట్ అనేది వెళ్ళి ఇమీడియట్గా వితిన్ బేసిక్గా 10 మినిట్స్లోనే లొకేషన్కి వచ్చే విధంగా ఈ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇబ్బందికర పరిస్థితిలో ఉంటారో, లేడీస్ ఎస్పెషల్లీ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ లైన్గా శక్తి యాప్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఆటోమేటిక్ యాక్షన్స్ అపాన్ యాక్టివేషన్ అండ్ యాప్ ఆటోమేటికలీ. సో 10 seconds వీడియో ఆర్ ఆడియో క్లిప్ ఫర్ ది యూజర్ ఫోన్ నుంచి కూడా పంపించినట్లయితే ప్రిసైజ్డ్ మేనర్గా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను బేస్ చేసుకొని GPS ను యూజ్ చేసుకొని మనకి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటి ఉమెన్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి శక్తి యాప్ని తీసుకురావడం జరిగింది. వాట్సాప్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కానీ లేకపోతే డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మన మిత్ర. సో బేసిక్గా ఈ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ కంప్లైంట్స్లో భాగంగా వాట్సాప్ని యూజ్ చేసుకొని గవర్నెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన మిత్రాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. సో ఎవరికైతే ఏదైనా కంప్లైంట్ ఉంటుందో దాంట్లో కనుక కంప్లైంట్ రేజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వారి రిలేటెడ్గా అంటే ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ సార్ట్అవుట్ చేయడానికి ఈ గవర్నెన్స్ సిస్టమ్ని వాడడం జరుగుతుంది మన మిత్ర. దాని పేరేంటి? మన మిత్ర. దిస్ ఇనిషియేటివ్ మార్క్స్ సిగ్నిఫికెంట్ లీప్ ఈ గవర్నెన్స్ యూటిలైజింగ్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్. సో సిటిజన్స్కి అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో వారికి ఏంటి బేసిక్గా గవర్నెన్స్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉంటే దాంట్లో కంప్లైంట్ చేయాలి. సో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్స్ ఆటోమేటిక్గా కోఆర్డినేట్ చేసేసి వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి చూస్తారనమాట. సో ఇదొక కంప్లైంట్ బాక్స్ లాగా వాడడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ బికమ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ ఏ కాంప్రహెన్సివ్ సూట్ గవర్నెన్స్ సర్వీసెస్ త్రూ అన్ అఫీషియల్ వెరిఫైడ్ వాట్సాప్ ఛానల్ ద్వారా. ఓకే, వాట్సాప్ నెంబర్ ఏంటి? ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 9552530009 9552530009 అనేది అఫీషియల్ వాట్సాప్ నెంబర్ ఫర్ ది మన మిత్ర. ఓకే, దీంట్లో భాగంగా 161 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 161 రకాల సర్వీసెస్ అనేవి దీంట్లో భాగంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పార్టిసిపేటింగ్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఎండోమెంట్స్, ఎనర్జీ, అదేవిధంగా APSRTC, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి వర్క్స్ కూడా దీంట్లో భాగంగా చేయడం జరుగుతుంది. ఓకే, మన మిత్ర. ఓకే, ఈ గవర్నెన్స్ ఇన్ వాట్సాప్. ఓకే,
నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి పురమిత్ర యాప్. సో అర్బన్ ఏరియాలో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకున్నటువంటి పురమిత్ర యాప్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఏఐ పవర్డ్ అర్బన్ గ్రీవెన్స్ రిడ్రెసల్. ఓకే, ఇది ఒక మొబైల్ అప్లికేషన్ అన్నమాట. స్ట్రీమ్లైన్ ది ప్రాసెస్ ఆఫ్ రిపోర్టింగ్ అండ్ రిజాల్వింగ్ ది సివిక్ ఇష్యూస్, ఏవైతే బేసిక్గా అర్బన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, వాటర్ సప్లై ఇర్రెగ్యులారిటీస్ కానీ, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ వైలేషన్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ డిస్ప్యూట్, స్ట్రీట్ లైట్ మాల్ ఫంక్షనింగ్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ కానీ, రోడ్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఈ పురమిత్ర యాప్లోకి వెళ్ళి కనుక మీరు బేసిక్గా కంప్లైంట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ఇష్యూస్ని సాల్వ్ చేసేందుకు చాలా త్వరితగతిన ఇష్యూస్ని సాల్వ్ చేసే విధంగా ఈ పురమిత్ర యాప్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని బేసిక్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సర్వ్ యాజ్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ది సిటిజన్స్ రిజిస్టర్ కంప్లైంట్స్. ఓకే, కంప్లైంట్స్ రిలేటెడ్ టు ది అర్బన్ లోకల్ బాడీస్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డిజిలక్ష్మి. సో బేసిక్గా అర్బన్ ఏరియాస్లలో గవర్నెన్స్ రిలేటెడ్ ఏవైతే లైక్ సర్టిఫికేషన్స్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంక ఇతరత్ర సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డిజిటల్ మోడ్లో ఇవ్వాలి. అదేవిధంగా ఎట్ ది డోర్ స్టెప్ దగ్గర ఇవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు మామూలుగా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకి బేసిక్గా రూరల్ ఏరియాలో ఏదో ఒక కుటీర పరిశ్రమ లాంటివి ఏర్పరచుకునే ఛాన్సెస్ ఉంటాయి. అర్బన్ ఏరియాస్లో ఏంటంటే వాళ్ళకి డిజిటల్ ఓరియంటల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కియాస్క్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకి, సో వాళ్ళు ఏంటంటే ఆ కియాస్క్ సెంటర్స్ ద్వారా గవర్నమెంట్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బేసిక్గా సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డిజిటల్ యాక్సెస్ అండ్ ఎంపవరింగ్ ఉమెన్. సో దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ది డిజిటల్ డివైడ్ ఇన్ అర్బన్ ఏరియాస్, creating sustainable livelihood opportunities for women. Objective ఏంటి? To expand the network of the digital service points. సో గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీస్ ఏవైతే ఉన్నా వాటిని ఈజీగా పొందుపరిచేందుకు అని చెప్పేసి అవైలబుల్ చేయడం కోసం అని చెప్పేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కియాస్క్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా 10,000 న్యూ కియాస్క్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. 20 వరకు గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ మోడల్ వచ్చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకి కియాస్క్ సెంటర్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో డిజిలక్ష్మి అంటే ఏం లేదండి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కియాస్క్ సెంటర్స్తోని ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ అర్బన్ ఏరియాస్లలో. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్. సో బేసిక్గా మిడ్ డే మీల్ స్కీమ్ అన్నది అందరికీ తెలుసు, కాకపోతే ఏంటంటే న్యూట్రిషనల్ ఎఫిషియెంట్తోని ఎక్కువగా న్యూట్రిషన్స్తో కూడుకున్నటువంటి మిడ్ డే మీల్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ద స్కీమ్ ఎక్స్టెండెడ్ టు ప్రొవిజన్ ఆఫ్ న్యూట్రిషియస్ మీల్స్ టు ది స్టూడెంట్స్ ఎట్ ది క్రూషియల్ జూనియర్ కాలేజెస్ లెవెల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ది స్టేట్. సో జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా లాంచ్ డేట్ వచ్చేసి January 4th, 2025. ఓకే, మనకి డొక్కా సీతమ్మ గారి పేరు మీద దీన్ని పెట్టడం జరిగింది. సో వీరు ఫేమస్ ఫిలాంథ్రోపిస్ట్. సో వీరి పేరు మీదుగా మనకి మిడ్ డే మీల్ స్కీమ్ పేరు పెట్టడం జరిగింది. ఓకే, దీని ద్వారా 1.48 lakh స్టూడెంట్స్కి బేసిక్గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో దీంట్లో భాగంగానే 475 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఈ డొక్కా సీతమ్మ గారి మిడ్ డే మీల్ స్కీమ్ని ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా న్యూట్రిషియస్తో కూడుకున్నటువంటి మిడ్ డే మీల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి తల్లికి వందనం స్కీమ్. సో బేసిక్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తల్లికి వందనం స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో 15,000 రూపీస్ పర్ యానం బేసిక్గా మదర్స్ ఎవరైతే ఉంటారో మదర్స్ అకౌంట్లో వేయడం జరుగుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. సో ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని బేసిక్గా గవర్నమెంట్ ద్వారానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మదర్ అకౌంట్
చైల్డ్కి సంబంధించినటువంటి మదర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో 13,000 రూపీస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ ఫండ్గా 2,000 రూపీస్ బేసిక్గా స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తాయి. ఓకే, ఏ ఫ్లాగ్షిప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ aim to incentivizing the mothers to educate their children. ఓకే, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి గవర్నమెంటే డైరెక్ట్గా 15,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 15,000 రూపీస్లో బేసిక్గా 13,000 రూపీస్ వచ్చేసి డైరెక్ట్ గవర్నమెంట్ మదర్ అకౌంట్లో వెళ్ళడం జరుగుతుంది. 2,000 రూపీస్ వచ్చేసి మనకి స్కూల్ డెవలప్మెంట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, తల్లికి వందనం స్కీమ్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎన్టీఆర్ విద్యా సంకల్ప. సో బేసిక్గా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు చదువుకోవడం కోసం అని చెప్పేసి లోన్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ విద్యా సంకల్ప అనే స్కీమ్ను తీసుకొచ్చారు. సో సింపుల్గా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి వినండి. ఎన్టీఆర్ విద్యా సంకల్ప దేనికి సంబంధించింది అంటే ప్రధానంగా మనకి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకు సంబంధించిన పిల్లలు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఫైనాన్షియల్ హర్డిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి అతి తక్కువ ఇంట్రెస్ట్తోని లోన్స్ అనేవి డ్వాక్రా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. హూ ఆర్ మెంబర్స్ ఆఫ్ ది డ్వాక్రా గ్రూప్స్, ఎవరు హెల్ప్ అనేది. అదేవిధంగా ఎవరు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కంపల్సరీ చూసుకోవాలి, శ్రీనిధి బ్యాంక్. అదేవిధంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ ఏవైతే ఉన్నాయో ఇవి బేసిక్గా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. లోన్ అమౌంట్ వచ్చేసి 10,000 నుంచి 1 lakh వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 4% per annum 35 paise per monthగా ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రీపేమెంట్ పీరియడ్ వచ్చేసి 24 to 36 months వరకు బేసిక్గా ఎన్టీఆర్ విద్యా సంకల్ప ద్వారా ఇవ్వనున్నారు. సో సింపుల్గా డ్వాక్రా గ్రూపులలో ఉన్నటువంటి మహిళల యొక్క పిల్లలు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఫైనాన్షియల్ హర్డిల్స్ లేకుండా ఉండేందుకు అని చెప్పేసి బేసిక్గా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ వడ్డీతోని. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విద్యా సంకల్ప, ఎన్టీఆర్ విద్యా సంకల్ప. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ. ఓకే, బేసిక్గా అన్నదాత సుఖీభవ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 20,000 రూపాయలు ఫార్మర్స్ అకౌంట్స్లో వేయనున్నారు. సో దీంట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో పిఎం కిసాన్ ద్వారా 10,000 రూపీస్ వస్తాయి. దానికి అడిషనల్గా 10,000 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వనుంది. సో గుర్తుపెట్టుకోండి, 10,000 ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా టాప్ అప్ ఆఫ్ ది 10,000 ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్. ఓకే, 20,000 రూపాయలు ఇవ్వనున్నారు పిఎం కిసాన్ ద్వారా. ఓకే, దీని ద్వారా 46,85,838 బేసిక్గా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్స్లోకి అమౌంట్ అనేది వెళ్ళింది. సో మొదటి విడతగా 7,500. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డ్రోన్స్ ఫర్ ఫార్మర్స్. సో బేసిక్గా అతి తక్కువ ఖర్చుతోని డ్రోన్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫార్మర్స్కి ఇవ్వనున్నారు. సో డ్రోన్స్ ఫర్ ఫార్మర్స్. సో ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ప్రొవైడ్ అగ్రికల్చర్ డ్రోన్స్ టు ఫార్మర్స్ ఆన్ లార్జ్ స్కేల్ విత్ సిగ్నిఫికెంట్ సబ్సిడీ. ఓకే, బేసిక్గా డ్రోన్కి అయ్యే ఖర్చులో 80% ఆఫ్ ది డ్రోన్ ఖర్చు వచ్చేసి సబ్సిడీ రూపకంగా గవర్నమెంటే పే చేయనుంది. దీనికి సంబంధించి చూద్దాము. ఓకే, సో డ్రోన్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ స్ప్రేయింగ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ లైక్ నానో యూరియా అండ్ పెస్టిసైడ్స్. ఇది అందరికీ మనకు తెలుసు. డ్రోన్ టెక్నాలజీలో అగ్రికల్చర్లో ఎస్పెషల్గా పెస్టిసైడ్స్ని అదేవిధంగా యూరియా లాంటివి బేసిక్గా స్ప్రే చేయడానికి వాడుతున్నాము. ఓకే, ఈ డ్రోన్స్ని సబ్సిడైజ్ ఓరియంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సపోజ్ ఒక డ్రోన్కి వచ్చేసి 9.80 lakhs కాస్ట్ ఉంటే దాంట్లో 80% అంటే 8 lakhs వరకు మనకి స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. కేవలం రైతు 1.9 lakhs వరకు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇదన్నమాట. దీంట్లో భాగంగా 875 డ్రోన్ యూనిట్స్ ఇవ్వనున్నారు. సో ఇది దేశంలోనే మొట్టమొదటి స్టేట్గా రికార్డ్ బ్రేక్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నవోదయం 2.0 ప్రోగ్రామ్. సో విలేజెస్లో ఏవైతే ఇల్లీగల్ లిక్కర్ ప్రొడక్షన్ తయారు చేయడం లైక్ గుడుంబా లాంటివి అనుకోండి. ఓకే, సో అలాంటి ఇల్లీగల్
ఆల్కహాల్ని ప్రొడక్షన్ చేయడము, కన్జంప్షన్ చేయడము తగ్గించాలి, ఆల్కహాల్ ఫ్రీ విలేజ్గా తీర్చిదిద్దాలి, ఆల్కహాల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నవోదయం 2.0 ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో ఇది ఇన్సెంటివ్స్ బేస్డ్గా ఏ విలేజ్ అయితే బేసిక్గా నవోదయం 2.0 ప్రోగ్రామ్ కింద ఆల్కహాల్ ఫ్రీ విలేజ్గా డిక్లేర్ అవుతుందో ఆ గ్రామానికి బేస్డ్ అప్ ఆన్ ది గ్రామం కెపాసిటీని బట్టి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనీ డెవలప్మెంట్ ఓరియంటల్లో ఏదో ఒక మనీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం. ఓకే, సోషల్ రిఫార్మ్ ప్రోగ్రామ్ ఎయిమ్ ఎట్ మేకింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్కహాల్ ఫ్రీ స్టేట్. ద స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఇన్సెంటివ్ బేస్డ్ ప్రోగ్రామ్. సో బేసిక్గా ఇల్లిసిట్ డ్రగ్ లిక్కర్ ఏదైతే ఉంటుందో దాని ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ 2 months వరకు చేయరో సో ఆ విలేజెస్ని ఆల్కహాల్ ఫ్రీ విలేజెస్గా డిక్లేర్ చేయనున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నవోదయం 2.0 ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకు మార్గదర్శి బంగారు కుటుంబం మనకి P4 పాలసీ P4 ప్రకారం జీరో పావర్టీ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబంని తీసుకొచ్చారు. దీంట్లో ఏంటి బేసిక్గా మార్గదర్శి బేసిక్గా దీంట్లో మెంటర్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ మెంటర్స్ను బేస్ చేసుకొని పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో కింద సో వాళ్ళని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా జీరో పావర్టీని తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే, ఏ నావెల్ ప్రోగ్రామ్ డిజైన్ టు ఎరాడికేట్ పావర్టీ త్రూ మెంటర్షిప్ అండ్ మల్టీ స్టేక్ హోల్డర్ ప్రోగ్రామ్. ఓకే, మల్టీ స్టేక్ హోల్డర్ పార్ట్నర్షిప్. సో P4 పాలసీ ఏంటి బేసిక్గా పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడ్లో ఏపీ స్టేట్ని జీరో పావర్టీ స్టేట్గా తీర్చిదిద్దాలనే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఎవరైతే అఫ్లుయెంట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళను మార్గదర్శిగా అపాయింట్ చేసేసి బేసిక్గా సో వాళ్ళ ద్వారా ఎవరైతే పావర్టీ లైన్ కంటే కింద ఉంటారో సో వాళ్ళని అప్గ్రేడ్ చేయడం కోసమే ఈ బంగారు కుటుంబం విత్ మార్గదర్శి. ఓకే, సో P4 పాలసీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి రైస్ ట్రైబ్స్ యాప్ స్టేట్ లెడ్ ఇనిషియేటివ్ టు కండక్ట్ కాంప్రహెన్సివ్ డోర్-టు-డోర్ సర్వే. సో డోర్-టు-డోర్ సర్వే ఎస్పెషల్లీ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కండిషన్స్ను వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మొత్తం నోట్ చేసుకోవడానికి ఈ రైస్ ట్రాప్స్ యాప్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా నోట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైతే ఇబ్బందులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయో పాలసీ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని నోట్ చేసుకొని వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ కోసం అని చెప్పేసి రైస్ ట్రాప్స్ యాప్ని తీసుకురావడం జరిగింది. to create an accurate and detailed database of the tribal population to assess their current socio-economic condition to ensure effective delivery of and last mile connectivity పెంచడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. ఓకే, ఏ పైలట్ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్ January 2nd, 2025 రోజున. ఓకే, మాధవరం అండ్ జర్దా విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకురావడం జరిగింది. డాటా స్కోప్ the survey collects data relevant 18 different government departments related data అనేది బేసిక్గా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైస్ ట్రైబ్స్ యాప్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ధర్తీ ఆబా రిలేటెడ్గా మనకి ఇది సెంట్రల్ సెక్టార్ స్కీము. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేది ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఏ సెంట్రల్ గవర్నమెంట్ మిషన్ ఫర్ ది కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ విలేజెస్ కోసం అని చెప్పేసి ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ని తీసుకురావడం జరిగింది. సో 878 ట్రైబల్ విలేజెస్ ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. 878 ట్రైబల్ విలేజెస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అండర్ దిస్ ప్రోగ్రామ్. సో డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు డిస్టిక్ వచ్చేసి 521 అత్యధికంగా, తర్వాత పార్వతీపురం మన్యం డిస్టిక్ వచ్చేసి 165 విలేజెస్, మిగతా ఎంటర్ స్టేట్స్లో ఉండడం జరిగింది. సో ప్రధానంగా 878 ట్రైబల్ విలేజెస్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ లా యూనివర్సిటీ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అంటే అమరావతిలో తీసుకురాబోతున్నారు. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, టు ఎస్టాబ్లిష్ నేషనల్ లా యూనివర్సిటీ అడ్రస్ క్రిటికల్ గ్యాప్ ఇన్ ది స్టేట్ లీగల్ ఎడ్యుకేషన్. సో స్టేట్ లీగల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు నల్సార్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అలానే స్టేట్కి కూడా ఒక
యూనివర్సిటీ ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ లా యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీ ఎక్కడ అంటే అమరావతిలో. సో దీనికి సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఏదైతే ఉందో అది టెక్నికల్ రిలేటెడ్గా బేసిక్గా సహాయం ఇవ్వనుంది. ఓకే, దీనికోసం అని చెప్పేసి 65 acres ప్రైమ్ ల్యాండ్ అనేది అమరావతి బేసిక్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అసైన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. సో బేసిక్గా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ స్టేట్ బైఫర్కేషన్ తర్వాత కూడా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్లో ఉండేవి. తర్వాత దాన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఏ డిస్టిక్ ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఇంపార్టెంట్, రాజమండ్రి డిస్టిక్కి. ఓకే, సో సింపుల్గా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రాబోతుంది అంటే రాజమండ్రిలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిలేటెడ్ దాని యొక్క ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేది కదా, ఇప్పుడు ఏపీలో వచ్చేసి ఏలూరు ఏదైతే ఉందో అక్కడికి దాని హెడ్ క్వార్టర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగింది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో దీని రిలేటెడ్ ఏంటి అంటే ప్రధానంగా ఈ ఎక్స్పోలో టెంపుల్స్ని ఏ విధంగా సంరక్షించాలి, అదేవిధంగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్లేసెస్ని ఏ విధంగా సంరక్షించాలన్న ఉద్దేశం మీద ఈ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇది ఎక్కడ నిర్వహించారు అనేది ఇంపార్టెంట్. తిరుపతిలో February 17th నుంచి 19th మధ్యలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఏ గ్లోబలీ రినోడ్ పిలిగ్రిమేజ్ సెంటర్, మనందరికీ తెలిసిందే తిరుపతి గురించి. హై ప్రొఫైల్ డిగ్నిటరీస్ వచ్చేసి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అదర్ మినిస్టర్స్ కూడా, అదర్ స్టేట్ మినిస్టర్స్ కూడా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నరసాపురం లేస్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. నరసాపురం లేస్ ఏవైతే ఉన్నాయో వాటికి జిఐ ట్యాగ్స్ అనేది రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. November 25, 2024 రోజున బేసిక్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏటికొప్పాక డాల్స్ సెలెక్టెడ్ ఫర్ ది రిపబ్లిక్ డే పరేడ్. రిపబ్లిక్ డే పరేడ్ మనకు January 26న నిర్వహిస్తారు కదా, సో దాంట్లో థీమ్ ఓరియంటల్లో ఏటికొప్పాక డాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకురావడం జరిగింది. ద వరల్డ్ రినోడ్ ఏటికొప్పాక వుడెన్ డాల్స్ వర్ సెలెక్టెడ్ టు బి ఫీచర్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్యాబ్లు. సో బేసిక్గా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్యాబ్లు ఏవైతే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలలో ఏటికొప్పాక డాల్స్ని ఉంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ థీమ్గా. ఇది కూడా ఇంపార్టెంటే. సో నరసాపురం లేస్కి జిఐ ట్యాగ్ అనేది కూడా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఈ-కామర్స్. సో బేసిక్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వరల్డ్ రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది, గిన్నీస్ వరల్డ్ రికార్డు. సో దేంట్లో భాగంగా అంటే ఒకే రోజులో అత్యధికంగా సేల్ చేసినందుకు, ఒకే రోజులో అత్యధికంగా టర్న్ ఓవర్ చేసినందుకు గాను ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది రావడం జరిగింది. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ సెట్ ది న్యూ గ్లోబల్ బెంచ్ మార్క్ ఇన్ ఈ-కామర్స్. సో బేసిక్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనకి ఈ బేసిక్గా ఎక్కువగా సేల్ చేయడం జరిగింది ఒకే రోజులో. ఓకే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ సింగిల్ డే. సో ఎంతవరకు టోటల్ వాల్యూ వచ్చేసి 5.13 crores వచ్చేసి సేల్ ఒకటే రోజులో చేయడం జరిగింది. టోటల్ ఆర్డర్ వచ్చేసి 208 lakhs ఆర్డర్ అనేది క్రాస్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకే, ప్లాట్ఫామ్స్ యూజ్డ్ ఏంటి? వావ్ జినీ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఒకే రోజులో అత్యధిక సేల్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి నేషనల్ స్పోర్ట్స్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ ఎక్కడ రాబోతుంది? విశాఖపట్నంలో. సో ఇది దేశం మొత్తంలో రెండో సెంటర్. మనకి పారా అథ్లెటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా బేసిక్గా స్పోర్ట్స్ రిలేటెడ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదైతే నేషనల్ స్పోర్ట్స్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి విశాఖపట్నంలో సెకండ్ సెంటర్ రాబోతుంది. ఫస్ట్ సెంటర్ వచ్చేసి గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. ఇది వచ్చేసి సెకండ్ అన్నమాట. సో పారా అథ్లెటిక్స్ ట్రైన్ అవ్వడం కోసము ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ సెంటర్. మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సెంటర్స్ ఉంటాయి. నార్త్ సెంటర్, సౌత్ సెంటర్, అదేవిధంగా సెంట్రల్ సెంటర్ అని. సో దాంట్లో సదర్న్ సెంటర్స్ అంటే సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రిలేటెడ్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు సదర్న్లో వచ్చేసి మన ఏపీలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎక్కడ అనేది కృష్ణా డిస్టిక్లోని కొండపవాలూరు ఏదైతే ఉందో ఆ కొండపవాలూరులో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ సదర్న్ని ఏర్పాటు చేయనున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ న్యూఢిల్లీ తర్వాత ఏదైతే ఓవరాల్గా ఇప్పటివరకు ఒకటే సెంటర్ ఉండేది న్యూఢిల్లీలో, ఇప్పుడు సదర్న్కి ఒక సెంటర్ ఇవ్వడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్టిక్లోని కొండపవలూరులో రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గూగుల్ డాటా సెంటర్ ఏషియాలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత కెపాసిటీ అంటే 1 గిగావాట్, లార్జెస్ట్ ఇన్ ఏషియా. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50,000 crores వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయబోతున్నారు. డాటా స్టోరేజ్ అదేవిధంగా క్లౌడ్ ఇంటర్నెట్ బేస్డ్ సర్వీసెస్ అనేవి ఇవ్వనున్నారు. ఓకే, ఏషియాలోనే అతిపెద్ద గూగుల్కు సంబంధించినటువంటి డాటా సెంటర్ ఎక్కడ వస్తుందంటే విశాఖపట్నంలో. దాని యొక్క కెపాసిటీ వచ్చేసి 1 గిగావాట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ డిసిషన్స్ సంబంధించి శ్రీశక్తి స్కీమ్ అనేది ఆగస్ట్ 15th రోజున లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ శ్రీశక్తి స్కీమ్ అనేది దేనికి సంబంధించిందంటే ఉమెన్స్కి, గర్ల్స్కి అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి ముగ్గురికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయనున్నారు. ఇప్పుడు ఏదైతే కర్ణాటక, ఢిల్లీ అదేవిధంగా తెలంగాణలో ఉమెన్స్కి బేసిక్గా ఫ్రీ బస్ సర్వీస్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో దాంట్లో భాగంగానే శ్రీశక్తి స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమెన్స్, గర్ల్స్ అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి ఫ్రీ బస్ సర్వీస్ ఇవ్వనున్నారు. ఓకే, లాంచ్డ్ బై ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏ రోజున 15th August 2025. ప్రొవైడ్ ఫ్రీ బస్ ట్రావెల్ టు ఉమెన్, గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్. ఓకే, సో సిటీ బస్సెస్, ఆర్డినరీ బస్సెస్, మెట్రో ఎక్స్ప్రెసెస్, ఆల్ట్రా పల్లె వెలుగు ఈ బస్సులలో మాత్రమే ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వనున్నారు. ఓకే, బెనిఫిషియర్ వచ్చేసి ముగ్గురు, ఉమెన్, గర్ల్స్ అదేవిధంగా ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూ బార్ పాలసీ కూడా తీసుకురావడం జరుగుతుంది, రెగ్యులేటింగ్ పర్మిట్స్ అండ్ ఎక్సైజ్ రెవెన్యూ రిలేటెడ్గా. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. స్వర్ణవారిపల్లి సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి స్కోచ్ అవార్డు అనేది రావడం జరిగింది. సో రికగ్నైజ్డ్ యాజ్ ద నారవారిపల్లె సోలార్ ప్రాజెక్ట్కి స్కోచ్ అవార్డు అనేది రావడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు నారవారిపల్లిగా గుర్తించడం జరిగింది అండర్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన. సో టార్గెట్ ఏంటి, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 1 crore రూఫ్ టాప్ సోలార్ పవర్ అనేది ఏర్పాటు చేయాలి 2027 కల్లా. ఓకే, స్పెషల్ స్టేట్ అవార్డ్ హైడ్రోజన్ ఎకానమీలో అదేవిధంగా అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓకే కమలాకర్ బాబుకి రావడం జరిగింది. సో స్కోచ్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే నారవారిపల్లి ఏదైతే ఉందో దానికి స్కోచ్ అవార్డు రావడం జరిగింది అండర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పంచాయత్ రికగ్నేషన్. సో నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2024లో భాగంగా మండల మోనాలిసా ఎవరైతే ఉందో వారికి ఏంటి బేసిక్గా సర్పంచ్ సంవద్ అనే అవార్డు రావడం జరిగింది. సో వీరు ఏ ఊరికి సర్పంచ్ అంటే వజ్రకరూర్ అనంతపురం డిస్టిక్లో ఉన్నటువంటి వజ్రకరూర్ గ్రామానికి వీరు సర్పంచ్గా ఉండడం జరిగింది. సో వీరికి ఎందుకు వచ్చిందంటే బేసిక్గా చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ బేసిక్గా రావడం జరిగింది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ ఓరియంటల్లో అనే థీమ్లో వీరికి బేసిక్గా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, చైల్డ్ రైట్స్, గర్ల్స్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్, ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరు పాటుపడుతున్నారు కాబట్టి వీరికి చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ కేటగిరీలో పంచాయత్ కేటగిరీలో మనకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ చేయడం జరిగింది. సో 5,000 crores క్వాంటమ్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తాము 2030 కల్లా అని టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. క్వాంటమ్ సిస్టమ్ 2ని కూడా సెట్ చేయడం జరిగింది January 2026 ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది IBM. ఓకే, 3 క్వాంటమ్ కంప్యూటర్స్ ఆపరేషనల్ బై ది 2027 కల్లా. ఆల్రెడీ ఒకటి ఉంది, ఇప్పుడు రెండోది 2026 కల్లా రాబోతుంది. 2027 కల్లా మూడోది రాబోతుంది. 2030 కల్లా 5,000 crores క్వాంటమ్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ అనేవి చేయబోతున్నారు. దీనికి పార్ట్నర్ ఎవరు? IBM. ఓకే, యాన్యువల్ హోస్టింగ్ టు ది వరల్డ్ క్వాంటమ్ ఎక్స్పో ఇన్ అమరావతి ఫ్రమ్ 2026 నుంచి కూడా వరల్డ్ క్వాంటమ్ ఎక్స్పోని కూడా కండక్ట్ చేయనున్నారు. 1000 ఎఫెక్టివ్ క్యూబిట్స్ కేపబిలిటీ బై 2029 కల్లా తీసుకొస్తాము అంటున్నారు. క్వాంటమ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్లో భాగంగా బై 2027 కల్లా 100 ఇండియన్ యూనివర్సిటీస్తోని అదేవిధంగా 20 AP యూనివర్సిటీస్లో భాగంగా ఈ క్వాంటమ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ని కూడా బేసిక్గా ఇంప్రూవ్మెంట్ చేయనున్నారు. ఓకే, క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్స్లో భాగంగా ఎక్స్పోర్ట్స్ ఎంతవరకు టార్గెట్ పెట్టుకున్నారు
అదేవిధంగా సెకండ్ క్వాంటమ్ సిస్టమ్ ఎప్పుడు రాబోతుంది, థర్డ్ క్వాంటమ్ సిస్టమ్స్ పూర్తిగా ఎప్పటి వరకు రాబోతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏఐ బేస్డ్ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ని బేసిక్గా డెంగ్యూ మలేరియాని అరికట్టడం కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ని తీసుకురాబోతున్నారు. సో ఎక్కడెక్కడ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు టు బి ఎక్స్పాండెడ్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. తర్వాత మెల్లిమెల్లిగా అన్ని సిటీస్లో ఎక్స్పాండ్ చేయబోతున్నారు. మొదటగా వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కర్నూలులో తీసుకురాబోతున్నారు. సో లింక్డ్ విత్ ది నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్తో దీన్ని లింక్ చేయడం జరిగింది టు రెడ్యూస్ ది మలేరియా అండ్ డెంగ్యూ కేసెస్ ఎస్పెషల్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీస్. ఓకే, ఎక్కడ నిర్వహించడం జరిగింది, అమరావతి ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అక్కడ మనకి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీస్కి సంబంధించి కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతి, ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ కరెక్ట్ దట్ వన్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో 14th నుంచి 15th సెప్టెంబర్ 2025 రోజున ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, ఎప్పుడు నిర్వహించబోతున్నారు, 14th, 15th సెప్టెంబర్ 2025 రోజున నిర్వహించబోతున్నారు. ఓకే, ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా 500 పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు రాబోతున్నారు. స్టేట్ లెజిస్లేచర్, ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న గారు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఓకే, కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 1997లో ఇండియన్ పార్లమెంట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని ద్వారా బేసిక్గా ఆయా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీస్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీస్కి సంబంధించి ఈ కాన్ఫరెన్స్కి బేసిక్గా రాబోతున్నారు. ఎక్కడ, తిరుపతిలో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 14th and 15thలో నిర్వహిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో ఏపీకి మొత్తం 5 అవార్డ్స్ రావడం జరిగింది. సో ఆ 5 అవార్డ్స్ ఏంటి అనేది చూద్దాము. విజయవాడ వచ్చేసి బేసిక్గా సూపర్ స్వచ్ఛ లీగ్లో 10 lakhs పైన పాపులేషన్ ఉన్న వాళ్ళలో రావడం జరిగింది. గుంటూరు వచ్చేసి సూపర్ స్వచ్ఛ లీగ్ 3 to 10 lakhs. తిరుపతి వచ్చేసి సూపర్ స్వచ్ఛ లీగ్ 50K నుంచి 1 lakh మధ్యలో. అదేవిధంగా విశాఖపట్నం వచ్చేసి నేషనల్ మినిస్ట్రియల్ స్పెషల్ అవార్డులో భాగంగా రావడం జరిగింది. తర్వాత రాజమహేంద్రవరం వచ్చేసి స్టేట్ లెవెల్ మినిస్ట్రియల్ అవార్డులో భాగంగా రావడం జరిగింది. ఓకే, సో విజయవాడ వచ్చేసి 10 lakh పాపులేషన్స్లో టాప్లో ఉండడం జరిగింది. తర్వాత గుంటూరు వచ్చేసి 3 to 10 lakhs, తిరుపతి వచ్చేసి 5 to 50 to 1 lakh కేటగిరీలో. విశాఖపట్నం వచ్చేసి నేషనల్ మినిస్ట్రియల్ స్పెషల్ అవార్డ్, స్టేట్ లెవెల్ మినిస్ట్రియల్ అవార్డులో వచ్చేసి రాజమహేంద్రవరం. చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా అడిగే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎన్టీఆర్ బేబీ కిట్స్. సో బేసిక్గా దీన్ని రివైవ్ చేయడం జరిగింది. ఒకప్పుడు 2016లోనే దీన్ని బేసిక్గా లాంచ్ చేశారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ దీన్ని ఆపివేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటి, మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది, అంటే మళ్ళీ రీలాంచ్ చేశారు. దీంట్లో భాగంగా న్యూ బార్న్ బేబీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ కిట్స్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్నీ అందులో ఉంటాయి. మొత్తం 11 ఐటమ్స్ ఉంటాయి. మ్యాట్రిసెస్, మస్కిటో నెట్, అదేవిధంగా వాటర్ ప్రూఫ్ షీట్, బేబీ క్లాత్స్, నాప్కిన్స్, టవెల్, సోప్స్, ఈ విధంగా బేసిక్గా 11 ఉండడం జరుగుతుంది. ఓకే, మేజర్గా ఎందుకు అంటే ఫర్ హెల్దీ డెలివరీస్ కోసము, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచడం కోసం అని చెప్పేసి ఈ కిట్ని తీసుకురావడం జరిగింది, ఎన్టీఆర్ బేబీ కిట్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు కల్చరల్ అండ్ హ్యాండ్లూమ్ రికగ్నేషన్స్లో భాగంగా బొబ్బిలి వీణకి 1 district 1 ప్రోడక్ట్లో భాగంగా గుర్తించడం జరిగింది విజయనగరం సంబంధించి. సో దీనికి జిఐ ట్యాగ్ బొబ్బిలి వీణకు వచ్చేసి 2012లోనే జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. 300 సంవత్సరాల హిస్టరీ కలిగి ఉంది బొబ్బిలి వీణ. ఓకే, విజయనగరం వచ్చేసి కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా కూడా పేర్కొంటారు. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ ఏంటి, విజయనగరం. ఓకే, జుంజురు నాగరాజు ఎవరైతే ఉన్నారో ధర్మవరం. ఓకే, శ్రీ సత్యసాయి డిస్టిక్ సంబంధించిన అతను. ఇతనికి నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్ 2024 రావడం జరిగింది. ఓకే, డిజైన్ డెవలప్మెంట్ కేటగిరీలో భాగంగా. ఓకే, ధర్మవరం సిల్క్ శారీస్లో వీరు బేసిక్గా ఫేమస్. సో ధర్మవరం సిల్క్ శారీస్ కూడా మనకు జిఐ ట్యాగ్ అనేది ఉంది ఆల్రెడీ. సో జుంజురు నాగరాజు ఎందుకు న్యూస్లో ఉన్నాడు అంటే నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్ 2024 అనేది రావడం జరిగింది.
ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ఎట్ అండ్ అమరావతి డిక్లరేషన్. సో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి SRM యూనివర్సిటీలో సమ్మిట్ అనేది నిర్వహించారు జూలై 18, 2025 రోజున. దీంట్లో భాగంగా 500 crores అలొకేషన్ అనేది చేయడం జరిగింది. ఓకే, 1.5 million మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్గా ప్రొడ్యూస్ చేయాలి బై 2029 కల్లా, 2029 కల్లా 1.5 million మెట్రిక్ టన్స్ ఆఫ్ బేసిక్గా మనకి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టడం జరిగింది. ఓకే, ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 2 gigawatts నుంచి 5 gigawattsకి పెరగాలి 2027 నుంచి 2029 మధ్యలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. డెవలప్ 25 gigawatts గ్రీన్ హైడ్రోజన్ కారిడార్ బై 2029 కల్లా. ఓకే, హైడ్రోజన్ కాస్ట్ రెడ్యూస్ ఫ్రమ్ 460 నుంచి 160 వరకు తగ్గించాలి అని చెప్పేసి బేసిక్గా గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో చెప్పారు. దానికి సంబంధించి అమరావతి డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2025ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఏపీ క్యాబినెట్ దీనికి సంబంధించి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. సో 12 lakh crore టర్న్ ఓవర్ అనేది పెంచాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా లొకేషన్స్ వచ్చేసి విశాఖపట్నం, తిరుపతి, అమరావతి హ్యాస్ హబ్స్. ఓకే, సైఫీ డాటా సెంటర్ దీంట్లో భాగంగా సైఫీ డాటా సెంటర్ ఏదైతే ఉందో ఓకే మధురవాడ వైజాగ్లో 16,466 crores ఇన్వెస్ట్మెంట్ కూడా చేయనుంది. ఓకే, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో భాగంగా టార్గెట్ ఎంత అనేది ఇంపార్టెంట్, 12 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భీష్మ్ పోర్టబుల్ హాస్పిటల్స్. సో బేసిక్గా ఈ భీష్మ్ పోర్టబుల్ హాస్పిటల్స్ ఏంటి అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఓరియంటల్లో ఎక్కడైతే డిజాస్టర్స్ వస్తాయో వాటి కోసం అని చెప్పేసి పోర్టబుల్ హాస్పిటల్స్ని డెవలప్ చేశారు. సో ఈ భీష్మ్ యొక్క పూర్తి పేరు ఏంటంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. ఓకే, భీష్మ్ మళ్ళీ ఒకసారి చూడండి, భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత్ అండ్ మైత్రి అనే పేరుతోని దీన్ని డెవలప్ చేశారు. సో ఆల్సో కాల్డ్ ఆరోగ్య మైత్రి క్యూబ్గా కూడా పిలవడం జరుగుతుంది. సో డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, గోల్డెన్ హవర్ ఎమర్జెన్సీ కేర్ ఇన్ డిజాస్టర్స్. ఓకే, ప్రధానంగా వచ్చేసి 3 భీష్మ్ యూనిట్స్ అనేటి ఎయిమ్స్ మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధానంగా డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనకి ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా ఈ భీష్మ్ పోర్టబుల్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేయనున్నారు. దాంట్లో భాగంగా 3 యూనిట్స్ వచ్చేసి మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, గోల్డెన్ అవర్ ఎమర్జెన్సీ అంటే బేసిక్గా అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఎమర్జెన్సీ కండిషన్స్ని గోల్డెన్ అవర్ ఎమర్జెన్సీ కండిషన్స్ అంటారు. సో అలాంటి టైంలో కూడా ఈ భీష్మ్ పోర్టబుల్ హాస్పిటల్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది అందించవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఏపీకి సంబంధించినటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ పాలసీస్ అండ్ స్కీమ్స్. ఓకే, కొంచెం స్పీడ్గా కవర్ చేయడం జరిగింది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు T1 Academy.